అక్టోబర్ 1993 తెలుగు నటీనటులకి ఒక సంస్థ కావాలని మెగాస్టార్ చిరంజీవి గారు అధ్యక్షతన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది సంస్థ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 ఎలక్షన్స్ జరిగాయి. మొదట్లో 296 మెంబర్స్ ఉండేవారు. ఈరోజు యాజ్ ఆన్ డేట్ 768 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో 744 ఓటర్స్ ఉన్నారు, who are the live members eligible to vote. And this election is the 11th election. The extraordinary nature of this election is మొదటి 2 ఎలక్షన్ మాత్రం 1993 తర్వాత యునానిమస్గా జరిగాయి. దాని తర్వాత జరగబోయే మొట్టమొదటి యునానిమస్ ఎలక్షన్ టుడే. ఇంతకుముందు 2-3 ఎలక్షన్స్ యునానిమస్గా జరిగినా కూడా ఆఫీస్ బ్యారర్స్కి మాత్రమే జరిగాయి. కమిటీ మెంబర్స్కి ఎలక్షన్ జరిగాయి. ఒకసారి ట్రెజరర్స్కి మాత్రమే జరిగింది ఎలక్షన్, నాకు బాగా గుర్తు. ఇంకొకసారి వైస్ ప్రెసిడెంట్ మాత్రమే జరిగింది. కానీ కంప్లీట్గా 100% యునానిమస్గా ఏకగ్రీయంగా ఎలక్ట్ కావడం ఈసారి జరిగింది. March 12, 2017 సాయంకాలం అనౌన్స్ చేయాల్సింది ఈరోజు అనౌన్స్ చేయాల్సి వచ్చింది. చాలా శుభ పరిణామం. ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ టు అనౌన్స్ Mr. G. Shivaji Raja has been unanimously elected as president. స్క్రూట్నీలో ఒక నామినేషన్ రిజెక్ట్ అయింది. మిగతా 18 ఉన్నాయి కాబట్టి 18 పోస్టులు ఉన్నాయి కాబట్టి we have declared all 18 of them as unanimously elected. I'll read out those 18 names. A. Lakshmi Narayana Tarzan, Anita Chaudhary, B. Gautam Raju, C. Venkata Govindrao, M. Dheeraj, Garshana Pasunuri Srinivasulu, Geeta Singh, M. Harina, Jit Mohan Mitra, Kondeti Suresh, Kumar Komakula, Lakshmikant Rao V, M. Narsingh Yadav, R. Manik, Naginidu Vellanki. Lastly, Suresh, Hero Suresh. నన్ను ఎంతో ఆదరించిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఎలక్షన్ కమిషనర్స్కి, నా తోటి సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్షన్లు గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈ 750 మంది నా మీద నమ్మకం పెట్టుకుని ఈసారి ఎలక్షన్ లేకుండా చేశారంటే దానికి ఇన్నాళ్ళ నా 20 ఏళ్ళ మూవీ ఆర్టిస్ట్తో ఈ అసోసియేషన్తో ఉన్న అనుబంధానికి వాళ్ళని ఇచ్చిన గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను. అంతేకాదు ప్రతి సభ్యుడు శివాజీ రాజా, నరేష్ గారు, పర్చూరు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉంటే ఏదో చేస్తారని నమ్మకం పెట్టుకున్నారు. మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేయం. మీరు ఎక్స్పెక్ట్ చేసిన కన్నా కూడా ఎక్కువ చేస్తాం డెఫినెట్గా. మా టీం ఏదో తొల్లుబొల్లు కౌలు చెప్పే టీం కాదు ఇది. 100% ఇప్పుడు నేను ప్రామిస్ చేయకూడదు, కానీ ఎవరికైతే 35 మందికి మేము ఇస్తున్నామో దాన్ని ఇంకా 25% పెంచడం జరుగుతుంది. అలాగే మిగతా విషయాలు కూడా హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ అది 20,000 అవునండి, 25,000 అవునండి. నాకు ఇప్పుడు బోలంత నరేష్ కానీ అందరూ బోలంత అందుంది కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఇలాగే జరుగుతాయి. మాకు కావాల్సింది ఏంటంటే మీ ఆశీర్వాదం. మీరు ఆశీర్వదించండి, మా వెన్ను తట్టి ప్రోత్సహించండి. మేమేమైతే మా బ్రెయిన్లో ఉన్నాయో అవన్నీ చేస్తాం. వీటన్నిటికీ మించి మా టీము చేసుకున్న అదృష్టం ఏంటంటే మాకే దక్కుతున్న గౌరవం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పుట్టి 25 ఏళ్ళు అవుతుంది నెక్స్ట్ ఇయర్కి.
ఆ పండుగ కన్నుల పండుగగా చేస్తాం. అది 100 సంవత్సరాలు గుర్తుండిపోయే విధంగా చేస్తాం ఆ పండుగ. నేను మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బ్రదర్ నరేష్ మాట్లాడు. ఇప్పుడే అధ్యక్షులుగా ప్రకటించబడ్డ సోదరులు శివాజీ రాజాకి, ఇద్దరు ఎన్నికల ఆఫీసర్లకి, కమిటీకి, పాత్రికేయ సోదరులకు నమస్కారం. ఎంతో శుభసూచకం, శుభతరుణం. ముందుగా ఈ ఎన్నికల్ని సజావుగా, సిస్టమేటిక్ గా జరిపినటువంటి ఇద్దరు ఎలక్షన్ ఆఫీసర్స్, శ్రీ కృష్ణమోహన్ గారు, అదేవిధంగా నారాయణరావు గారు, వారిద్దరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఎన్నికలు ఇందాక ఎలక్షన్స్ ఆఫీసర్ చెప్పినట్టే అరుదైన రికార్డ్ ఇది. 786 మంది ముక్త కంఠంతో ఈసారి ఎలక్షన్ వద్దు, చేసిన పనిని అభినందిద్దాం, చేసిన పనికి ఓటు వేయకుండా ఓటేద్దాం అని చెప్పి ఒక నిర్ణయం ఈ రోజున చాలా అరుదుగా జరిగిన పనికి అభినందనలుగా, ఆశీర్వాదాలుగా, టోటల్ యునానిమస్ గా ఈ యొక్క కమిటీ ఎన్నిక అవ్వడం జరిగింది. ఎన్నికలు అనేది తప్పు కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కు. కానీ విభేదాలు ఉన్నప్పుడు ఆ విభేదాలు లేదు కాబట్టి ఒక యునానిమస్ కమిటీని ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది. 786 మంది అందరికి కూడా, సీనియర్స్, జూనియర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గత కమిటీ ప్రత్యేకంగా అధ్యక్షులు శివాజీ రాజాకి అభినందనలు తెలిపాల్సిన అవసరం ఉన్నది. అన్నీ తానే, ఇటు ఆఫీస్, అటు సంక్షేమం అన్నీ చూసుకుంటూ, ఎక్కడ ఒక తప్పు జరగకుండా 2 సంవత్సరాలు తన సమయం, అన్ని రకాలుగాటువంటి వనరులు సమకూర్చి సక్సెస్ చేయడం. వెల్ఫేర్ కమిటీ, నేను జాయింట్ సెక్రటరీ అయిన తర్వాత వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా నువ్వు ఉంటావని అడిగింది కూడా శివాజీ రాజానే. తప్పకుండా చేస్తానన్నాను. నా వంతు, నా వర్క్ కానీ, నా వెల్ఫేర్ కమిటీ కానీ, ప్రతి ఒక్కళ్ళు, ప్రత్యేకంగా పెద్దలు శ్రీ వెంకటేశ్వరరావు గారు, వారిని అభినందించాలి. పెద్దలుగా ఉంటూ మా మధ్యన ఏమాత్రం డౌట్లు ఉన్నా దాన్ని క్లియర్ చేస్తూ, ట్రెజరర్గా ₹1 ఎక్కడ తప్పు కాకుండా జరిపినందుకు ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్, పాస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ఒక మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం, ఒక మంచి కమిటీ, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ చేశాం. ఇకపోతే చివరిగా ఈ కమిటీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇటు సీనియారిటీ, అనుభవానికి స్థానమిస్తూ కొత్త రక్తాన్ని కూడా ఇందులోకి తీసుకురావాలి, కొత్త రక్తం ప్రవేశించాలి, అప్పుడు మరింత ముందుకెడుతుందనేటువంటి పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో అన్ని ప్రాంతాలకి ఈ రోజున స్థానం కల్పిస్తూ, ఇటు ఆంధ్ర, తెలంగాణ అన్నిటికీ స్థానం కల్పిస్తూ, ఇరు రాష్ట్రాల్లో కళాకారులు మేము ఒకటే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి కమిటీ కాబట్టే ఈ రోజున ఇది ఎన్నికవడం జరిగింది. ప్రత్యేకంగా ఒక విషయం నేను గుర్తుపెట్టుకోవాలనుకున్నాను. దర్శకరత్న శ్రీ దాసరి రామరావు గారు, వారు మనస్ఫూర్తిగా హాస్పిటల్కి చేరే ముందు, ఈసారి యునానిమస్ అయితే బాగుంటుందయ్యా, ఈసారి నేను యునానిమస్ వీలైనంత వరకు దీన్ని నేనుండి చేస్తాను అని చెప్పారు. కానీ ఒక రకంగా వారు మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజున యునానిమస్ అయింది. అదేవిధంగా నాగబాబు కానీ ఎలక్షన్ టైంలో వారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజున చక్కటి ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణ గారు, ప్రత్యేకంగా
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు. మేము కలుసుకోగానే ఎన్ని ఓల్డేజ్ పెన్షన్స్ కావాలి నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక భవనాన్ని నిర్మించడానికి ఏమన్నా మీ సపోర్ట్ ఉంటే బాగుంటుందంటే మీరందరూ కలిసి అడిగితే సీఎం గారు కాదంటారా? ఖచ్చితంగా నేనే తీసుకెళ్తాను రండి అని చెప్పి వారు కూడా ముందుకు రావాలి. ఈ రకంగా ప్రతి మూల, ప్రతి హీరో, ప్రతి పెద్ద హీరోలు, ప్రతి సీనియర్ ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరి మద్దతుతో ఈ యొక్క కమిటీ కొలువు తీరింది. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్ ఈ రోజున మనస్ఫూర్తిగా మా సమయం ఇచ్చి, మా వనరులు ఇచ్చి మేము పనిచేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. ఈ కమిటీలో ఒక అదృష్టం ఏంటంటే 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కమిటీ ఉండగా 25 సిల్వర్ జూబ్లీ ఈ కమిటీ చేతి మీద నడుస్తుంది. దీనికి ప్రతి ఒక్క పేరు పేరున ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క హీరోయిన్, ప్రతి ఒక్క సీనియర్ ఆర్టిస్ట్ మేము అప్రోచ్ అయ్యి సక్సెస్ చేయడానికి శివాజీ రాజా ఖచ్చితంగా కృషి చేస్తాడు, మేమందరం కృషి చేస్తాం. అధ్యక్షులుగా ఆయన, మేమందరం కమిటీగా అని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ త్వరలో మళ్ళీ కలుసుకుంటాం, ఇంకొన్ని గుడ్ న్యూస్లు చెప్తాం. ఈ సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు కూడా చక్కగా గత టర్మ్ని మరిపించే విధంగా ఒక మంచి టర్మ్ని ఇస్తామని చెప్పి మా అధ్యక్షుల తరఫున, మా కమిటీ తరఫున నేను కూడా ప్రధాన కార్యదర్శిగా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికవటం ముందు దాసనారాయణ ఆశీస్సులు, అలాగే వీళ్ళిద్దరు పనితనం కూడా నాకు, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను. నరేష్ కానీ శివాజీ రాజా కానీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో ఉన్నా వీళ్ళు చాలా కష్టపడ్డారు. అందుకే ఈ 786 మంది యునానిమస్గా గెలిపించారని నా ఉద్దేశం. వీళ్ళ పనితనం వల్లే గెలిపించారు. ఇది వాళ్ళకి ఏదైనా అంటే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బ్రహ్మాండంగా చేస్తారని ఆశపడుతున్నా. ఎందుకంటే నేను పెద్దవాడికి నేను పక్కనే ఉంటాను కనుక నేను నా ముందు బ్రహ్మాండంగా నిర్వహించిన మా కృష్ణమోహన్ గారికి, నారాయణరావు గారికి కూడా మా అభినందనలు. ఎందుకంటే వాళ్ళకి శ్రమ తగ్గింది. 700 మనకి డబ్బులు మిగిలినాయి. ఇప్పుడు ట్రెజర్గా మాట్లాడుతున్నా కనుక శ్రమ తగ్గింది, డబ్బులు మిగిల్చారు. మీకు మా అభినందనలు అండి. ఈ ఉత్సాహంతో ఈ 2 సంవత్సరాలు అద్భుతంగా పనిచేస్తాం. మా అదృష్టం ఈ 25వ సంవత్సరం కూడా మా ఈ పీరియడ్లో వచ్చింది. ఇది అసలు మామూలుగా చేయరు, చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తాడు. మా శివాజీ మాట అన్నా అంటే అంతే. అది వీళ్ళందరికీ నా సీనియర్గా వాళ్ళందరికీ నా అభినందనలు. సిల్వర్ జూబ్లీ ఈ రోజు మనం అత్యద్భుతమైన పనులు చేసి మళ్ళీ మీ ఆశీస్సులు పొందాలని మేము అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Armed force, you're trained to do that. You're trained to swim against a current. So what happens is when you even go for scuba diving, if you ever went for a diving class, what they do is they start, in a regular swimming pool, they start pushing water against you, and so you have to swim against it. And there's a certain way you swim.